ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నదా? మీరు ఆనందంగా ఉండాలంటే యేసుతో ఉండాలి. అదే సంతోషము, అదే స్థిరమైన సంతోషము. యేసుతో కూడా ఉన్నారా? ప్రతిదినం ఆయనతో నడుస్తున్నారా? ప్రతిదినం ఆయనతో మాట్లాడాలి. ఆయన ఏం చెబుతున్నారో గమనించాలి. సరేనా? సరే, ఈ దినము దేవుడేం చెబుతున్నారు? దేవుని మాట ఏం చెబుతున్నది? కొన్నిసార్లు దేవుడు వచ్చి మనతో తన మాటల ద్వారా సూటిగా మాట్లాడుచున్నారు. కొన్నిసార్లు కొందరు దైవజనుల అనుభవమును బట్టి మాట్లాడుచున్నారు. ఇక్కడొక దైవజనుని ఒక అనుభవము, అదేమనగా 57వ కీర్తన మొదటి వచనములో దావీదు అనే ఒక భక్తుడు ఒక పరిస్థితిలో ఒక మాట చెబుతున్నారు. ఏం చెబుతున్నారంటే, దేవా, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. ఉగ్రతలు, ఆపదలు, ఇక్కట్లు, పోరాటములు వచ్చినవి. అవి దాటిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చియున్నాను అని చెబుతున్నాడు. ఈ దావీదు అనే భక్తుడు దేవునికి ఇష్టునిగా నడుచుకున్నవారు. దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్పాడు. దావీదు నా హృదయానుసారుడు, నాకిష్టమైన వాటిని చేయునని దేవుని ద్వారా సాక్ష్యము పొందినవాడు. ఆయన మీద ఈర్ష్యతో ఆయన సొంత మామగారు, పిల్లనిచ్చిన మామగారు రాజు, దేశమునకు రాజు, ఇతన్ని చంపాలి అని చెప్పి దావీదును చంపుటకు వెతికెను. సైన్యము వెతికెను, దేశము యొక్క రాణువమే. వారికి దొరక్కుండా ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఈ కీర్తనను వ్రాసినాడు. దేవా, నాకు ఆపదలు వచ్చినాయి, ఉగ్రతలు వచ్చినాయి, నా ప్రాణమునకు ఆపద వచ్చినది. అది తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన నేను శరణుజొచ్చియున్నాను. నీ రెక్కలే నన్ను కాపాడాలి. ఈ ఉగ్రత తొలగిపోవు వరకు నన్ను కప్పి కాపాడుడి అని ఒక చక్కటి ప్రార్థన. ఈ దినము మీ జీవితంలో ఒక ఆపద, ఒక ఇబ్బంది, ఒక ఉపద్రవం, ఇంట్లో, ఉద్యోగం చేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో, సేవ చేసే స్థలములో అలాంటి ఒక ఆపద వచ్చినది. మిమ్ములను భయపెట్టుచున్నది. మిమ్ములను అంతే ముగిసింది అన్న పరిస్థితి. ఉద్యోగం పోయింది, అంతే బిజినెస్ పోయింది, అంతే నీ కుటుంబం లాంటి పరిస్థితి వచ్చుటే ఉగ్రత. ఒక ఆపద, ఏదో ఒక సమస్య ఆపదై ఉండవచ్చు, రోగమై ఉండవచ్చు, అప్పుల సమస్యగా ఉండవచ్చు, డబ్బు అవసరమై ఉండవచ్చు, దుష్ట మనుషులై ఉండవచ్చు. ఒక ఆపద నీకెదురుగా వచ్చింది. ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా తప్పించుకోవాలి? దేవుడు తన రెక్కలు విరిచి చెబుతున్నారు, నా దగ్గరకు రమ్ము, నా నీడలో ఉండుము అని. కొన్ని సందర్భాల్లో నేను చూసి ఉన్నాను. మాది గ్రామం కదా, కోడి పిల్లలతో మేస్తుంది. అప్పుడు నేను చూశాను, గ్రద్ద వస్తుంది. దొంగ గ్రద్ద అని చెబుతారు. అదలాగే చూస్తూ వస్తుంది. ఈ కోడి ఒక శబ్దం చేస్తుంది, పిల్లలతో, రండి, నా రెక్కల కిందకు రండి, కమ్. ఒక ఆపద వచ్చింది, అది తొలగిపోయే వరకు నా రెక్కల కింద ఉండుడి అని. అలాగే రెక్కల కిందకు వచ్చును. కొన్ని పిల్లల్ని చూశామంటే రెక్కల కింద ఉండి తలను బయటికి ఉంచి చూస్తాయి. నేను చూసి ఉన్నాను. చూసి ఆనందించవచ్చు దేవుని సృష్టిని. ఆ చిన్నపిల్లల్ని చూడండి, తల బయటకు పెట్టి అలాగే చూస్తాయి ఆ గ్రద్దను. చూసి, నీవు నన్నేమీ చెయ్యలేవు, నేను నా తల్లి రెక్కల కింద ఉన్నాను, నన్ను తాకలేవు అన్నట్లుగా చూస్తాయి. కనుక అదేవిధంగా మన దేవుని రెక్కల కిందకు వచ్చామంటే ధైర్యముగా చెప్పవచ్చు, నీవు నన్నేమి చెయ్యలేవు, నన్ను టచ్ చెయ్యలేవు, నన్ను నాశనం చెయ్యలేవు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు శరణుజొచ్చి ఉన్నాను, ఆయన రెక్కల కింద ఉన్నాను, ఆయన భద్రతలో ఉన్నాను. నీవు నన్నేమి చెయ్యలేవు, పోవయ్యా అని చెప్పవచ్చు. ఆ విధముగానే దావీదు చెబుతున్నారు. అదే విధముగా ఆపద దాటి వెళ్ళింది. దావీదును దేవుడు కాపాడినారు. మిమ్మును కాపాడెదరు. మీరు భయపడునట్లు విడిచిపెట్టరు. ఉగ్రత తొలగిపోవును. ఆ ఆపద మిమ్మును నాశనము చెయ్యకుండా తొలగిపోవును. దేవుడు చెబుతున్నారు, భయపడకు కుమారుడా, భయపడకు కుమార్తె. అది ఉగ్రతే నీకు ఆపద కలుగజేసే సమస్య. అయినా నీకు ఆపద కలగదు, నాశనము రాదు, దాటిపోవును. నీవు నా రెక్కల నీడన ఉండుము అని చెబుతున్నాడు. అలాగే సమర్పించుకుంటారా? దేవా, ఈ విధమైన ఒక ఆపద పరిస్థితిలో నేను ఉన్నాను. ఏమవుతుందో ఈ విధముగా నాశనం వచ్చును, ఆపద వచ్చును అని భయపడుచున్నాను. మీ రెక్కల నీడకు నేను వచ్చెదను. మీ రెక్కల కింద నన్ను ఉంచుడి.
నన్ను కాపాడుడి, ఈ ఉగ్రత తొలగిపోవు వరకు మీరు నన్ను కాపాడుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.